ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ఉంది. ఇందులో ఉల్లిగడ్డ ఇట్లా తీసాము. సో ఇది తీసుకుని ఇట్లా తింటే ఆరోగ్యానికి మంచిది. కొర్రలతో చద్దే అన్నాము. సో దీంట్లో కాస్త నేనైతే ఎట్లా చేస్తున్నానో మీరు కూడా ఇది ఎట్లా ఉందో చూసి చెప్పండి. ఇది సరిపోతుంది టిఫిన్కి. ఓకే, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇది రాత్రి తోడుపెట్టింది. ఇది కొర్రలతో సద్దన్నం. కొర్రలతో సద్దన్నం ఆరోగ్యానికి మంచిది కనుక నేను ఈ విధంగా చేశాను. పచ్చిమిరపకాయ వేస్తే మాత్రం తినరు, మాకు అందుకనే ఉల్లిగడ్డ వేసాను. ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే సమ్మర్లో ఆరోగ్యం బాగుంటుంది. కొర్రల మీద నేను బెనిఫిట్స్ కొరకు ఒక వీడియో కూడా పెట్టాను. ఫుల్ వీడియో కావాలంటే దాంట్లో చూడొచ్చు. ఇది మనం చద్దన్నం అంటే చద్దన్నం పెద్దల మాట చద్ది మూట అంటారు కదా, అది ఆరోగ్యానికి ఇచ్చే ఈ చద్దన్నాన్ని మీరు కూడా చేసుకుని తినండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కొర్రల మెజర్మెంట్ ఈ గ్లాస్తోనే తీసుకున్నానండి. ఒకటికి 2 వాటర్ వేస్తున్నాను. గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకుని బాయిల్ చేస్తున్నాను. 3 గ్లాసులు, 1 గ్లాసు రవ్వ. అది కొర్రలు తీసుకుని నేను హాఫ్ మిక్సీ చేశాను అన్నమాట. అది ఫ్రెండ్స్ వాటర్ కాగింది. నేను రవ్వ వేస్తున్నాము. రవ్వ వేసి చక్కగా కలుపుతున్నాను. చక్కగా కలుపుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు మంచిగా కలుపుకుంటే ఉడికిద్దండి. ఈ కొర్రలు తొందరగా ఉడకవు కదా, టైం పట్టింది. సో ఇవి మనం దగ్గరికి వచ్చి చక్కగా అయ్యే వరకు, అంటే మెత్తగా ఉడికే వరకు కూడా చక్కగా స్లోగా కలుపుకుందామండి. ఫ్రెండ్స్ ఇదిగో ఇట్లా చక్కగా అయింది, ఉడికింది కూడా. దీన్ని బంద్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ దీంట్లో వేడి చేసిన పాలు, కాగబెట్టిన పాలు పోస్తున్నాను. ఈ పెరుగు తీసుకుని దీంట్లో తోడేస్తున్నా. పెరుగు చూసారు కదా, ఈ పెరుగు తీసుకుని దీంట్లో కాస్త తోడేసా. దీంట్లో 1 ఉల్లిగడ్డ తీసుకుని 4 భాగాలు చేసి దీంట్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా ఇది ఎందుకు చేశాను అని. ఇది రేపు బ్రేక్ఫాస్ట్ కొరకు కొర్రల గటికతో బ్రేక్ఫాస్ట్ రేపు మార్నింగ్. మళ్ళీ రేపు మార్నింగ్ దీన్ని మీకు చూపిస్తాను.